హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి. చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే తెలంగాణ కేజీబీవీలో టీచర్ పోస్టులు, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారు. మొత్తం 1273 జూనియర్ లెక్చరర్ టీచర్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి. జిల్లాల వారీగా డిఈఓల ఆధ్వర్యంలో, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారనమాట. సమగ్ర శిక్షా అధికారులు ఈ ఉద్యోగాల్ని భర్తీ చేయాలనేసి ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఇందులో టీచర్ పోస్టులు 610 పోస్టులు ఖాళీలు ఉంటే జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు 663 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఒకసారి పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఇక్కడ హెడ్లైన్లో కేజీబీవీలో 1273 టీచర్ల ఖాళీలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది. ఇక్కడ టీచర్ పోస్టులే కాకుండా ఇందులోనే జూనియర్ లెక్చరర్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. పూర్తి వివరాల్లో చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 495 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో మొత్తం 1273 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేసి ఇచ్చారనమాట. ఇక్కడ కేజీబీవీ అంటే కన్నా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు అనమాట. ఇప్పటికే ఉన్నటువంటి కేజీబీవీల్లో 610 ఖాళీలు ఉండగా ఇటీవల 120 విద్యాలయాలను ఇంటర్ వరకు ఉన్నతీకరించడంతో కొత్తగా మరో 663 అధ్యాపకుల అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో వాటిని భర్తీ చేసుకునేందుకు ఆయా జిల్లాల డిఈఓలకు ఆదేశాలు జారీ చేశామని సమగ్ర శిక్షా అధికారులు తెలిపారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఇక ఇప్పటికే కేజీబీవీలో 610 టీచర్ పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మొత్తం 120 విద్యాలయాలను ఇంటర్ వరకు ఉన్నతీకరించడంతో కొత్తగా 663 అధ్యాపకుల అవసరం ఏర్పడింది అనేసి సమాచారం ఉంది. అంటే ఈ 495 బాలికా విద్యాలయాల్లో వచ్చేసి కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో 120 విద్యాలయాలను వచ్చేసి ఇంటర్మీడియట్ వరకు పెంచడం అయితే జరిగింది, అంటే ఉన్నతీకరించడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఆ ఉన్నతీకరించడం కారణంగా జూనియర్ లెక్చరర్ పోస్టులు కూడా ఖాళీలు అయితే ఏర్పడ్డాయండి. ఇక్కడ మొత్తం 663 అధ్యాపకుల పోస్టులు, అంటే 663 జూనియర్ లెక్చరర్ పోస్టులు కూడా ఖాళీలు ఏర్పడినాయి. ఇప్పటికే ఖాళీగా ఉన్నటువంటి 610 టీచర్ పోస్టులు, కొత్తగా ఏర్పడినటువంటి 663 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి సమగ్ర శిక్షా అధికారులు జిల్లాలకు సంబంధించినటువంటి డిఈఓలకే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే 610 టీచర్ పోస్టులు, 663 జూనియర్ లెక్చరర్ పోస్టులు అనమాట. టోటల్ చేసుకున్న 1273 పోస్టులు అయితే ఖాళీలు అవుతాయన్నమాట. ఇక్కడ మొత్తం 1273 ఉద్యోగాల భర్తీకి సమగ్ర శిక్షా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ చూసుకుంటే 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అనేసి ఒక న్యూస్ అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, మన కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇమేజెస్ అన్ని కూడా మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా మంచి న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగింది. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అనేది ఇక వచ్చే నెల 6-7 తేదీల్లో అయితే నిర్వహించనున్నారండి. ప్రాంతీయ సహకార సంస్థ బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సు వచ్చే నెల 6-7వ తేదీలో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరగనున్నదండి. ఈ సదస్సుకు బ్రెజిల్ అధ్యక్షత వహించనుందనమాట. ఈ సదస్సుకు వచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా హాజరు కానున్నారు. ఈ బ్రిక్స్ అనేది వచ్చేసిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాల దేశాలతో కూడుకున్నటువంటి ఒక అంతర ప్రభుత్వ సంస్థ అండి. ఇక్కడ బ్రిక్స్ అనేసి అబ్జర్వేషన్ కూడా కొంతమంది అడగొచ్చు అనమాట. ఏదైనా పోటీ పరీక్షల్లో బ్రిక్స్ని విశదీకరించము అనేసి అడిగారు అనుకోండి. బి అంటే కన్నా బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా అనమాట. బ్రిక్స్ అంటే బ్రిక్స్ సదస్సు అనేసి అంటారు కదా. బ్రిక్స్ అంటే ఆ విధంగా విశదీకరించవచ్చు. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే దక్షిణాఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికా అనేసి మీరు విశదీకరించేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో, అలాగే వాట్సాప్ గ్రూప్లో ఈ ఇమేజెస్ షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చండి. అదేవిధంగా నీరజ్ చోప్రాకు డైమండ్ లీగ్ టైటిల్ అయితే అందడం జరిగిందనమాట. అంటే విజయం సాధించడం అయితే జరిగింది. ఈయన డైమండ్ లీగ్ టైటిల్ విజేతగా నిలిచారు నీరజ్ చోప్రా అనమాట. భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ప్యారిస్ డైమండ్ లీగ్లో జావెలిన్ త్రోలో 88.16 మీటర్ల భారీ త్రోతో విజేతగా నిలిచాడు. ఈ పోటీలో జర్మనీకి చెందినటువంటి జూలియన్ వెబర్ 87.88 మీటర్లతో రెండో స్థానంలో అయితే నిలిచాడండి. ఈ సమాచారం కూడా మీరు చదువుకోవచ్చు.
అదేవిధంగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్స్ వివరాలు ఎతికిన ఇక్కడ రావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి సమాచారం కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ సంబంధించి ఈ ఇమేజ్ను కూడా నేను వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో షేర్ చేశాను. అక్కడి నుంచి చదువుకోవచ్చు అనమాట. ప్రస్తుత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు అనేసి క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆంటోనియో గుటెరస్ అనమాట. ఈయన పోర్చుగల్ దేశానికి చెందినటువంటి ఆంటోనియో గుటెరస్ 2017వ సంవత్సరం నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారండి. ఇప్పటి వరకు ఐరాసాకు సెక్రటరీ జనరల్స్గా పనిచేసిన వారి వివరాలన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఏ ఇయర్లో ఎవరున్నారనే డీటెయిల్స్ అన్ని కూడా ప్రస్తుతం వచ్చేసి ఆంటోనియో గుటెరస్ అయితే కొనసాగుతున్నారండి. ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అయితే పత్రికాముఖంగా రావడం జరిగింది. ఈ ఇమేజ్ను కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు. ఇవ్వండి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.